క్లుప్తంగా దేవుని యొక్క మాటలు తెలియచేస్తూ మరి సమయాన్ని కూడా వారు సద్వినియోగం చేసుకున్నందుకు దేవునికి మహిమ కలుగుతారు. దేవుని యొక్క మాటలను మనం ధ్యానం చేద్దాం. ఈరోజు బర్త్డే జరుపుకుంటున్నటువంటి కుమార్తె శ్వేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. దేవుని యొక్క వాక్య గ్రంథంలో మరి జన్మదినాలు జరుపుకున్నటువంటి సందర్భాలు రెండు సందర్భాలు ఉన్నాయి. పాత నిబంధన గ్రంథంలో ఒకసారి, క్రొత్త నిబంధన గ్రంథంలో ఒకసారి. కొన్ని మాటలు ఆ సందర్భాలను బట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 40వ అధ్యాయము 20వ వచనంలో అక్కడ బర్త్డే జరుపుకున్నటువంటి, జన్మదినాన్ని జరుపుకున్నటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తాం. చాలా సందర్భాలలో ఈ రోజుల్లో కూడా చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి. ఏంటి అని అంటే, బర్త్డే జరుపుకోవచ్చా మనం, అది అన్యుల ఆచారం, మనం బర్త్డే జరుపుకోకూడదు అనేది కొంతమంది వాదన. నిజమే, మనం బర్త్డే జరుపుకోవడం అవసరం లేదు, కానీ కొన్ని సందర్భాల్లో జరుపుకున్నటువంటి సందర్భాలు బైబిల్ గ్రంథంలో కూడా ఉన్నాయి. అక్కడ ఎందుకు జరుపుకోవద్దు అని అన్నారు, ఏంటి కారణం అని మనం ఒకసారి ఆలోచన చేస్తే 40వ అధ్యాయము 20వ వచనంలో మనం చూద్దాం. ఆ దినము ఫరో జన్మదినము కనుక అతడు తన సేవకులందరికీ విందు చేయించి వారి నడుమ పైకెత్తి, ఇక్కడ ఇద్దరు వ్యక్తులను మనం చూస్తాం. మొదటిగా ఏం చేశాడంట, 3వ దినమున అందరికీ కూడా గొప్ప విందు చేయించాడంట. ఈరోజు శ్వేత సంటిబాబు గారు కూడా గొప్ప విందే చేయించుంటారేమో. మీ అందరికి భోజనాలు ఉన్నాయా? ఉన్నాయా? దేవుని స్తోత్రం. సమృద్ధిగా భోజనం చేయగలిగారు. బర్త్డే సందర్భంగా అక్కడ ఏం చేశారంట, ఆయన ఫరో విందు చేయించాడు. సంతోషించడం తను మాత్రమే కాకుండా అందరూ కూడా సంతోషించాలని ఇలాగే ఒక కూడికలాగా, ఆ రోజుల్లో వారు దేవుని అనేది భక్తి కలిగి లేరు, కానీ ఒక పార్టీ లాగా వారు ఏర్పాటు చేసుకున్నారు. ఆయన ఏం చేశాడు, అందరికి విందు చేయించాడు. అక్కడ సందర్భం మనం చూస్తే పానదాయకుల అధిపతి ఒకడు, భక్షకారకుల అధిపతి ఇద్దరు వ్యక్తులు ఉంటారు. వీరిద్దరికి కూడా ఒకనొక సమయంలో జైల్లో వేసినప్పుడు అక్కడ జైల్లో అక్కడ ఉన్నటువంటి వ్యక్తి పరిచయం అవుతాడు. ఎవరైనా? యోసేపు చెప్తాడు. వీళ్ళిద్దరికి కూడా 2 కళలు కంటారు. ఆ కళల భావాన్ని తెలియచేసే వరాన్ని దేవుడు యోసేపుకి ఇచ్చాడు. ఆ యోసేపు అక్కడ వాడిద్దరికి చెప్తాడు, అయ్యా మీకు ఇది జరగబోతుంది అని. ఆయన ఏదైతే చెప్పాడో, యోసేపు ఏదైతే చెప్పాడో అదే ఎగ్జాక్ట్లీ జరిగింది. ఏం జరిగిందో ఇక్కడ మనం చూద్దాం. చదవండి. పానదాయకుల అధిపతి యొక్క ఉద్యోగం మరలా ఆయనకు అనుగ్రహించబడింది గనుక ఫరో చేతికి గిన్నె అందించాడంట. అనగా ఆ రోజుల్లో రాజులకి ద్రాక్షారసం పోసే డ్యూటీ అయింది. తర్వాత మరియు యోసేపు వారికి తెలిపిన భావం చొప్పున భక్షకారుల అధిపతిని వేలాడ అంటే ఏంటి, ఉరి తీసేశాడు. వేలాడ దిగించారంటే అప్పుడు ఉరి తీసేసేవారు. ఈ ఉరి అనేది ఆ రోజుల నుంచే వచ్చింది కదా. ఇప్పుడు కూడా జైల్లో కూడా ఇది అమలు చేస్తారు. కఠినమైనటువంటి, బాగా కఠోరమైనటువంటి, లేక ఏమంటారు వాళ్ళని, హత్యలలో బాగా తప్పులు చేసిన వారిని ఉరి తీస్తారు కదా. నేరం చేసిన వాళ్ళని ప్రభుత్వాలు జైల్లో వేసి క్షమించరాని నేరం చేస్తే వారిని ఉరి తీస్తారు. అలాగే హామాన్ విషయంలో కూడా మనం చూడొచ్చు. ఇక్కడ మనం చూస్తే ఆయన్ని భక్షకారుల అధికారిని ఏం చేశారంట, వేలాడదీయించేస్తారు. అంటే ఏంటి, అక్కడ మరణం. ఒకనేమో జన్మదినం, రెండవ వ్యక్తికి మరణదినం. సేమ్ అదే సిచ్యువేషను మత్తయి సువార్త 14వ అధ్యాయము 6 నుండి కొన్ని మాటలు మనం చదివితే అక్కడ కూడా ఒక వ్యక్తి ఉంటాడు, అతనే హేరోదు. ఆ మాటలు మనం ధ్యానం చేద్దాం. 6వ వచనం నుంచి చదవండి. 14వ అధ్యాయం. అయితే హేరోదు అన్న కాడి నుంచి చదవండి. చదువున్నాను.
ఆ, జన్మదినోత్సవం వచ్చినప్పుడు అయితే హేరోదు జన్మదినోత్సవం వచ్చినప్పుడు హేరోదియ కుమార్తె వారి మధ్య నాట్యమాడి ఇక్కడ ఒక కుమార్తె నాట్యం ఆడుతుందంట కదా. బర్త్డే చేసుకుంటే ఎందుకు బర్త్డే చేసుకోకూడదు అని అంటే కొంతమంది విందులు వినోదాలు చేస్తారు కదా, చాలా సందర్భాల్లో మనం చూస్తాం. అందుకనే ఇలాంటి అల్లరితో కూడిన ఆటపాటలు జరగకూడదని బర్త్డేలు జరగకూడదని అంటారు. ఇక్కడ కూడా అదే జరిగింది. ఏం జరిగింది? హేరోదు యొక్క జన్మదినం వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరిచిందంట. గనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చేదనని హేరోదు ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేశాడు. అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినదై బాప్తిస్మమిచ్చు యోహాను తలను ఇక్కడ పళ్ళెములో పెట్టి నాకు అప్పగించమని అడిగాను. రాజు దుఃఖపడినను. చూడండి, రాజు తలుచుకుంటే దెబ్బలకేమి కొదువు లేదంటారు కదా. రాజు తాను దుఃఖపడినను. రాజాజ్ఞ అది చాలా కఠినంగా ఉంటుంది అంటారు. తాను చేసిన ప్రమాణం చెప్తున్నాడు. ఏం చేశాడు? తనతో కూడా ఇక్కడ కూడా భోజనాలు ఏర్పాటు చేశాడు. అక్కడ ఆయన విధి చేశాడు, ఇక్కడ కూడా భోజనాలు ఏర్పాటు చేశాడు. నిజమే, వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టాలి కదా. ఇక్కడ వారి తనతో కూడా భోజనమునకు కూర్చున్న వారి నిమిత్తం ఈయన ఆజ్ఞాపించి బంట్రోతును పంపి చెరసాలలో యోహాను తల కొట్టించాడంట. అది ఇంకా భయంకరం. తల నరికేయడం ఎంత భయంకరం. యోహాను యేసు ప్రభు వారి కంటే 6 నెలలు పెద్దగా ముందుగా వచ్చినటువంటి వ్యక్తి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వస్తున్నారు, నాకంటే నా వెనుక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు అనేటువంటి ప్రకటించినటువంటి ఆ యోహాను, బాప్తిస్మం ఇచ్చే యోహాను తల ఆ రోజున తెగొట్టబడింది. ఎంత దారుణం. ఒకరి జన్మ, ఇంకొకరికి మరణం. కాబట్టి ఈ 2 సందర్భాలలో కూడా మరణం సంభవించింది. కనుక మన వాళ్ళు ఏమంటారంటే అసలు మన బర్త్డేలు జరుపుకోకూడదు అని అంటారు. ఏదేమైనప్పటికీ కూడా దేవుడు మన జీవితాలలో జరిగించినటువంటి మేలులను జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతించడం అనేది దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం. దేవుని స్తోత్రం. 65వ కీర్తన 11వ వచనంలో అందరూ చదవవసరం లేదు, తెలిసిన మాటలే. సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపచేసి ఉన్నావు, నీ జాడల సారము వెదజల్లుచున్నదని వాక్యం సెలవిస్తుంది. మన జీవితాలలో ఒక సంవత్సరం గతించాలంటే దేవుని యొక్క కృప కావాలి, ఆయన యొక్క దయ కావాలి. లేకపోతే మనం ఏది కూడా మన జీవితాల్లో ఒక అడుగు కూడా ముందుకి వేయలేదు. మరి భయంకరమైనటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మరి ఎవరికి రాకూడదు అంత ఘోరమైనటువంటి పరిస్థితి సిస్టర్ జస్మా గారు ఎదుర్కొన్నారు. 4 నెలలు మంచంలో ఉండి కనీసం లేవలేనటువంటి స్థితి నేను కూడా చూశాను. చాలా సందర్భాలలో వచ్చి నేను ధైర్యపరిచాను, చాలా సందర్భాలలో వచ్చాను. లేవలేనటువంటి పరిస్థితి, తన బట్టలు తను తొడుక్కోలేనటువంటి పరిస్థితి, నడవలేనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఒకనొక సందర్భంలో చాలా వేదన చెందారు. వేదన చెంది చాలా విసిగిపోయారు. ఎందుకు ఈ మనం ఆ మాట మాట్లాడుకుంటాం అంత స్థితిలోనికి వెళ్ళిపోయారు. అయినప్పటికీ కూడా దేవునికి వాక్యం సెలవిస్తుంది, నేను కాపాడు వాడు కొనుకడు నిద్రపోడు. మహిమ కలుగునుగా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఒకసారి మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలను మనం ధ్యానం చేద్దాం. 33వ కీర్తన 18వ వచనం ఒకసారి మనం చదివితే 18 నుండి చివరి వరకు మనం మాటలు చదివితే అక్కడ రాయబడి ఉంటాయి. ఆమేన్. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆమేన్ ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప మాటలండి. దేవుని యొక్క వాక్యం మరణం నుండి తప్పించేది దేవుని యొక్క వాక్యం. బాధలో నెమ్మదినిచ్చేది దేవుని యొక్క వాక్యమే.
నీ వాక్యమే నన్ను బ్రతికించింది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలుగ చేసింది. నెమ్మదినిచ్చే దేవుని యొక్క మాటలను మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. ఒక్కొక్క సందర్భంలో తల్లి మరిచినా కూడా, తండ్రి విడిచినా కూడా విడవడు మరువడు యేసయ్య. నేను స్తోత్రం, హల్లెలూయా. తల్లి మరచినను, తండ్రి విడచినను, భార్య మరచినను, బిడ్డలు విడచినను, తల్లి మరచినను, తండ్రి విడచినను, భార్య మరచినను, బిడ్డలు విడచినను, విడువడు మరువడు యేసయ్యా. విడువడు మరువడు యేసయ్యా. యేసు చెంతకు రారన్నా, యేసు చెంతకు రారన్నా. ఆమేన్. మరి అంకుల్ గారు చెప్తూ, నా కుమార్తె నేను చూడలేకపోయాను అలాంటి పరిస్థితులు అన్నారు. నిజమే, ఒక్కొక్కసారి చూడాలని ఉన్నా చూడలేరు. అంకుల్ గారు అంటే మరి వయసు కూడా ఎక్కువైంది కాబట్టి నడవలేనటువంటి పరిస్థితి, తనకు కూడా మోకాళ్ళ నొప్పులు అవి ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది కదా. అసలైన బంధువులు ఎప్పుడు వస్తారో తెలుస్తుందా? తెలుసా? ఎప్పుడు మనకు అర్థమవుతుందో తెలుసా? బాధలో ఉన్నప్పుడు, అనారోగ్యంలో ఉన్నప్పుడు వారిని సందర్శించాలి. అసలైన మనవాళ్ళు అనేవాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు పరామర్శించాలి, వారిని దర్శించాలి. అన్నీ బాగున్నప్పుడు అందరూ వస్తారు కదా. అలా కాదు, కష్టాల్లో ఉన్నప్పుడే రావాలి, ఇబ్బందుల్లో ఉన్నప్పుడే రావాలి. అప్పుడే నిజమైనటువంటి బంధుత్వాలు కదా. ఒకసారిగా కుటుంబ పరంగా చూసుకుంటే కొన్ని విషయాల్లో మనకు బాధ కలుగుతుంది. కానీ నేను విడువను ఎడబాయినని దేవాతి దేవుడు వాగ్దానం చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం చదివినట్లయితే 18వ వచనం మరోసారి మనం చదువుదాం. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, సజీవులుగా కాపాడుటకు దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, యెహోవా ఏంటంటే, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 20 వచనం కూడా మనం చదివితే, మనము యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మిక ఎంచి ఉన్నాము, ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది. ఆమేన్, హల్లెలూయా. మరి ఇప్పుడు సహోదరి మరి జస్మా సిస్టర్ ఇప్పుడు దేవుని బట్టి సంతోషిస్తూ ఉంది. మరి వారు కూడా చాలా ప్రార్థన పనులు, ప్రార్థన ఎన్ని టైం మరి వేకువనే లేచి ప్రార్థించేవారు. ఆ ప్రార్థనే ఈ రోజున నిలబెట్టింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లేవలేనటువంటి పరిస్థితి, ప్రార్థన చేయలేనటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా మరి గోజాడి దేవుని యొక్క సన్నిధిలో ఆయన కృప కొరకు కనిపెట్టుకుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కృపా కృపా నీ కృపా 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 క్రీస్తు కృపా 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 నీ కృపా 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 క్రీస్తు కృపా నేనైతే నీ కృపయందు నమ్మికయుంచి ఉన్నాను, నమ్మికయుంచి ఉన్నాను. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచి ఉన్నాను, నమ్మికయుంచి ఉన్నాను. కృపా కృపా నీ కృపా 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 క్రీస్తు కృపా 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 నీ కృపా 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 క్రీస్తు కృపా. ఆమేన్, హల్లెలూయా. ఇది
కేవలం దేవుని యొక్క కృప అని దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది పిల్లరా. ఇంకొక మాట మనం చదువుకుందాం. 21వ వచనం మనం చదివితే, మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయనే మనకు సహాయమును మనకు కేడమునై ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడే మనకు సహాయం, దేవుడే మనకు కేడమై ఉన్నాడు. ఆయన కృపను బట్టి, ఆయన యొక్క కనికరమును బట్టి మనం అందరం కూడా ఈ రోజున ఈ రీతిగా దేవుని యొక్క సన్నిధిలో ఉన్నామని వాక్యం సెలవిస్తుంది. 22వ వచనంలో కూడా మనం చూస్తే, యెహోవా మేము మీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద ఉండును గాక. ఆమేన్. ఈ మాట అందరూ చెబుతామా? యెహోవా వెనకాల మీరు చెప్పండి. యెహోవా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద ఉండునుగాక. యెహోవా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద ఉండునుగాక. యెహోవా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద ఉండునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఇది మన అనుదిన ప్రార్థనలో ఒక భాగమై ఉండాలి. దేవా మీ కొరకు మేము కనిపెట్టుచున్నాము, మీ కృప మా మీద ఉండునుగాక అని మనం ప్రార్థించే వారిగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, సంవత్సరం అనే దయా కిరీటాన్ని దేవుడు మనకి ఎప్పుడు ఇస్తాడు అని అంటే, సామెతలు 3వ అధ్యాయము 1 నుండి 4-5 వచనాలు మనం చదివితే, నా కుమారుడా నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా కైకొనుము, అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుసు సంవత్సరమును శాంతిని నీకు అనుగ్రహిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క మాటలు విన్నప్పుడు మనకి ఏం కలుగుతుందంట? దీర్ఘాయువు కలుగుతుంది. ఆయుష్ పెరగాలి అని అంటే దేవుని యొక్క మాటలను హృదయపూర్వకంగా ఉంచుకోవాలి. హృదయం అనే పలక మీద వాటిని రాసుకోవాలంట. కింద మాటలు మనం చదివితే ఏమని రాయబడి ఉంటుంది? ఒకసారి చదువుదామా? అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు అనుగ్రహించును. తర్వాత దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకుము, వాటిని కంఠాభూషణముగా ధరించుకోవాలి. దేవుని యొక్క మాటలు మన హృదయం అనే పలక మీద అవి మనం కంఠాభూషణంగా ధరించుకున్నప్పుడు దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క భద్రత, దేవుని యొక్క క్షేమము మన చుట్టూ దేవుడు అనుగ్రహిస్తాడు కదా. 34వ కీర్తన 7వ వచనంలో కూడా మనందరికీ తెలిసిన మాటలు ఇవన్నీ కూడా. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని కాపాడుతుంది. కాబట్టి మరి ఈ కుటుంబము దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి కుటుంబం, మరి అనునిత్యము ప్రార్థన జీవితాన్ని కలిగినటువంటి కుటుంబం. మరి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా దేవునిని నమ్మకంగా యథార్థంగా వెంబడించినటువంటి కుటుంబం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే నాకు చాలా సంవత్సరాల నుండి ఈ కుటుంబంతో నాకు పరిచయము. మరి చంటిబాబు గారు బ్రదర్ అవుతారు మాకు. దాదాపు 10-15 సంవత్సరాల నుండి కూడా ఈ కుటుంబం మేమంతా కూడా కలిసి ఎన్ని విషయాలు వచ్చినా, ఏ విషయాలు వచ్చినా కూడా ఒకరికొకరు ధైర్యపరచుకుంటూ మరి అన్ని విషయాల్లో కూడా మేము ముందుకు వెళ్ళినటువంటి సందర్భాలు. మరి శ్వేతకి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా, అప్పుడు డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు హాస్పిటల్ వెళ్ళినప్పుడు, అక్కడ హాస్పిటల్ పెట్టినప్పుడు వెళ్ళి ప్రార్థన చేయడం కూడా జరిగింది. నిజమే, ప్రమాదాలు, అనారోగ్య సమస్యలు, వీటన్నిటి నుండి కాపాడువాడు దేవుడు. మన దేవుడు నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యం నేను ఒక 5 నిమిషాల్లో ముగించాలని ఆశపడుతున్నాను. మనము దేవుని యందు మరి ఎలా ముందుకు కొనసాగాలి? దేవుని యొక్క రాకడ సమీపిస్తున్నటువంటి దినాలలో మనం ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా మనము వాక్యం విని ప్రార్థన జీవితం కలిగి కుటుంబాలుగా మనం ముందుకు కొనసాగాలి. ఏ రోజున ఎప్పుడు సంభవిస్తుందో మనకు తెలియదు. అందుకనే యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనంలో ఆ మాట మీకు చాలా సందర్భాల్లో తెలియజేశాను. ఇప్పుడు కూడా ఒక మాట మనం చదువుదాం. సమయము సమీపించుచున్నది కనుక, ఇక్కడ ప్రవచన వాక్యాలు నమ్మువాడును వాటిని విని గైకొనువాడు ధన్యులు. ఒకసారి మనం ఆ మాట చదువుదామా? దేవుని యొక్క రాకడ సమీపిస్తున్నటువంటి దినాలలో మనం ఉన్నాం. దేవుని యొక్క రాకడ కొరకు మనం అందరూ కూడా సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. 1వ అధ్యాయం 3వ వచనం నుండి కొన్ని మాటలు మనం చదివితే, యోహాను సువార్త చదవండి. 3వ వచనం, సమయము సమీపించుచున్నది కనుక, అక్కడి నుంచి చదువు. 1-3వ వచనం యోహాను సువార్త.
ప్రకటన సారీ, నేను యోహాను అని చెప్తున్నాను అనుకుంటా. ప్రకటన 1:3. సమయము సమీపించినది గనుక సమయము సమీపించుచున్నది గనుక. ఈ ప్రవచన వాక్యమును చదువువాడు మనం బాప్తిసం ఇచ్చే యోహాను గురించి మాట్లాడుతున్నాం కదా. సమయము సమీపించుచున్నది గనుక ఈ ప్రవచన వాక్యమును చదువు ఈ ప్రవచన వాక్యాలు ఏంటి? ఆ ప్రవచన వాక్యాలు అంటే బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ప్రవచన వాక్యాలు. వాటిని విని ఇందులో రాయబడిన ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో అనగా పరిశుద్ధ గ్రంథములో రాయబడిన సంగతులను గైకొను వారు ధన్యులు. దానికంటే ముందుగా ఒక మాట ఉంటుంది, ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. అక్కడి నుంచి చదువునానా? ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించాను. ఏ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నాయి? అతడు దేవుని వాక్యమును గూర్చి యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చాడంట. అక్కడ నుంచి మరి సమయం సమీపించుతున్నది కనుక అనే మాటలు రాయబడి ఉంటాయి. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నాయి అంటాడు. మరి యోహాను పద్మాసు దీపంలోకి వెళ్ళిన తర్వాత పరవశుడైనటువంటి ఆ సందర్భంలో రాసినటువంటి గ్రంథమే ఈ ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథంలో ఎన్నో విషయాలు ఉన్నాయి. దేవుని యొక్క రాకడలో ఏమేమి జరుగుతాయి, ఈ లోకంలో మార్పులు ఎలా వస్తాయి, పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది అన్ని విషయాలు కూడా ఇక్కడ రాయబడి ఉన్నాయి. దేవుని యొక్క రాకడ సమీపిస్తున్నటువంటి దినాలలో మనం ఉన్నాం. అక్కడ ఆయన అంటాడు కదా, పరిశుద్ధాత్మ ద్వారా రాయించినటువంటి మాట, ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నాయి అంటాడు. ఏ సంగతులు? ఇప్పుడు మనం చూస్తూ ఉన్న పరిస్థితులు, ఎక్కడ చూసినా భూకంపాలు, ఎక్కడ చూసినా సునామీలు, ఎక్కడ చూసినా దేశం మీదకి దేశం, రాష్ట్రం మీదకి రాష్ట్ర ప్రజలు, ఎక్కడ చూసినా కూడా ఎలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నామో రాబోయే దినాలలో ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి ఉంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. పరిస్థితులు అంత అనుకూలంగా లేవు కాబట్టి సమయం, దేవుని యొక్క రాకడ సమయము సమీపిస్తున్నటువంటి దినాలలో మనం ఉన్నాం. దేవుని యొక్క రాకడ కొరకు మనం అందరం సిద్ధపడతాం. కుటుంబాలుగా దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ కుటుంబ వ్యక్తిగత ప్రార్థన జీవితాన్ని కలిగి మనం ఉండాలి అని, ఎల్లప్పుడూ ప్రార్థించే కుటుంబంగా మనం ఉండాలి అని, దేవుని యొక్క రాకడ సమీపిస్తున్నటువంటి దినాలలో మనమందరం కూడా ఎత్తపడే వారి గుంపులో ఉండాలని, మనమందరం కూడా ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ప్రార్థన అనుభవాలు ప్రతి ఒక్క కుటుంబంలో కూడా మనం కలిగి ఉండాలి. అందుకని దశలోని పత్రికలో అని అంటాడు కదా, ప్రధాన దూత శబ్దంతో మనకి ఆయన ఎలా వస్తాడంట, దేవుని యొక్క రాకడ సమీపిస్తున్నటువంటి దినాలలో దశలోనికి రాసినటువంటి పత్రికలో అని అంటాడు కదా, ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరుతోనూ ఆయన రాబోతూ ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అతి త్వరలో ఈ లోకానికి రాబోతూ ఉన్నాడు. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిసం పొంది రక్షణ జీవితాన్ని కలిగి ఆయన కొరకు ఎదురు చూస్తారో వారందరినీ కూడా దేవుడు తనతో కూడా తీసుకెళ్ళడానికి అతి త్వరలో రానై ఉన్నాడు. దేవుని యొక్క రాకడ వరకు మనం అందరూ సిద్ధపడదాం. ఈ రాత్రికాల సమయంలో నేను ముగించాలని ఆశపడుచున్నాను. చాలా విషయాలు మనం పంచుకోవచ్చు, కానీ ఇప్పటికే సమయం మించిపోయింది కనుక మరి వీరి జీవితాలలో దేవుడు చేసినట్టు మేలులు జ్ఞాపకం చేసుకుంటూ వారు ఏర్పాటు చేసినటువంటి యొక్క స్తుతి కొడుకను వాక్యం సెలవించిన రీతిగా ఆయన చేసిన మేలులను జ్ఞాపకం చేసుకోవడం, సమాజంగా కూడి ప్రజలలో ఆయన కార్యాలు వివరించడం, దేవుని యొక్క నామం మహిమపరచడం, అది మనకి దేవుడు మనకందరికీ కూడా ఆ కృపను అనుగ్రహించాడు. కాబట్టి వాళ్ళ కుటుంబం ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క స్తుతి కొడుకును దేవుడు దీవించి ఆస్వాదించాలని, ఈ కుటుంబం చుట్టూ దేవుని యొక్క కాపుదల భద్రత క్షేమం కలగాలని మనం ప్రార్థన చేద్దాం. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క రాకడ సమీపిస్తున్నటువంటి దినాలలో మనం ఉన్న ప్రియులారా, పరిస్థితులన్నీ కూడా చాలా మనకి దగ్గరగా ఉన్నాయి. సుమారు 80% దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయబడినవి అన్ని కూడా నెరవేర్చబడ్డాయి. ఇంకా రెండు విషయాలు, ఒక 20% మాత్రమే ఈ భూ ప్రపంచం మీద జరగవలసి ఉంది. అవి ఆ 20% అయితే దేవుని యొక్క రాకడ వస్తుంది. అది ఎప్పుడు అనేది ఎవరికి కూడా తెలియదు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు కదా, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అన్నారు. చాలా మంది అనుకుంటారు ఈ మాట నేను చిన్నప్పటి నుంచి విన్నాను, యేసు ప్రభు ఇంకా రావట్లేదు ఇంకా కదా. దేవుని యొక్క రాకడంట అందరూ అంతటా మారు మనసు పొందాలని, కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లు ఆయన రాకడ గురించి ఆలస్యం చేయవాడు కాదు, కానీ అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుని యొక్క రాకడ కొంచెం ఆలస్యం చేస్తున్నాడు. అతి త్వరలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు రాబోతూ ఉన్నారు. ఆయన నమ్మినటువంటి బిడ్డలను తీసుకుని
ఆ మధ్యాకాశంలోనికి అనుకుంటున్నారు. దేవుని యొక్క రాకడ కొరకు మనం అందరం కూడా సిద్ధపడదాం గాక. ఈ రాత్రికాల సమయంలో కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేస్తాను. సరే, ఇదే పాటను మనం కంటిన్యూ చేద్దాం. శ్రమలలో బహు శ్రమలలో ఆదరణ కలిగించేది దేవుని యొక్క వాక్యం అనే పాటను మనం మధ్య ఒకసారి అంకుల్ పాడమంటున్నారు. ఈ పాట మనం పాడదాం అందరూ కలిసి. శ్రమలలో శ్రమలలో బహు శ్రమలలో ఆదరణ కలిగించెను వాక్యమే కృపావాక్యమే నను వీడని అనుబంధమై నీ మాటలే జలధారలై సంతృప్తినిచ్చెను నీ మాటలే ఔషధమై గాయములు కట్టెను నీ మాటే మధురం రాజులకే మహారాజులు కృప చూపే దేవుడవు నడిపించే నజరేయుడా కాపాడే కాపరివి నా నీతి సూర్యుడా భూమి మేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో కనులైన వారిని నా నీతి సూర్యుడా భూమి మేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో కనులైన వారిని మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు ఏదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారికి మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు ఏదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారికి భీకరమైన కార్యములు చేయుచున్నవాడా దేవుడవై అధిక స్తోత్రము పొందుచున్నవాడా కనపరతును నిన్నే ప్రేమించే యేసయ్యా నీవుంటే చాలునయ్యా నడిపించే నజరేయుడా కాపాడే కాపరివి నా నీతి సూర్యుడా భూమి నేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో కనులైన వారిని నా నీతి సూర్యుడా భూమి నేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో కనులైన వారిని మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు ఏదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారికి మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు
మరువ చేయవు. నిన్నాశ్రయించిన వారికి భీకరమైన కార్యములు చేయుచున్నవాడా, సజీవుడవై అధిక స్తోత్రము పొందుచున్నవాడా, ఘనపరతును నిన్నే ప్రేమించే యేసయ్యా, నీవుంటే చాలునయ్యా, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఓకే, ముగింపు ప్రార్థన మనం ప్రార్థన చేసుకుందాం. బ్రదర్ నవీన్ గారి ముందుకు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. కేక్ కటింగ్ కూడా ఉన్నది. కేక్ కూడా మనం కట్ చేయబోతున్నాం. చిన్న ప్రార్థన చేయాలి. మహోన్నతుడా, జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి కాల సమయంలో ప్రియులు నాయన తండ్రి, మీ యొక్క ప్రియ కుమారుడు ప్రభు తండ్రి, దేవుని యొక్క సేవా పరిచయం దావి సాయకులు సంటిబాబు గారిని బట్టి, జస్మా సిస్టర్ని బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం. వారి జీవితాలలో మీరు చేసిన ప్రతి మేలు, ప్రతి ఉపకారాన్ని బట్టి మీకు స్తోత్రములు నాయన. ఎన్నో శ్రమల నుండి, ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి ఈ కుటుంబాన్ని కాపాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇరువురిని ప్రేమించి ఇచ్చిన కుమార్తెలు శ్వేతను బట్టి, సోనను బట్టి మీకు స్తోత్రాలు. పెద్ద కుమార్తె శ్వేత జీవితంలో కూడా మీరు చేసిన మేలు ఉపకారాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. బిడ్డలు ఇరువురు స్టడీస్ లో మీరు తోడుకొండండి, మీ కాపుదల వరకు దయచేయండి, అన్ని విషయాలలో వర్ధులే కృప దయచేయండి ప్రభా. గత సంవత్సర దినములన్నీ కూడా మీరు కాపాడి మరి ఒక నూతన దయ కిరీటాన్ని కుమార్తె శ్వేతకు మీరు ఇచ్చిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సామెతలు 9:11 వచనం ప్రకారం, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరంలో అధికమగును అన్నారు తండ్రి. అవును నాయన, కుమార్తె జీవితంలో ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకునే కృపను అనుగ్రహించండి. ఈ నూతన సంవత్సరంలో ఆయురారోగ్యాలు దయచేయండి, కృపాక్షేమములు అనుగ్రహించండి. తన యొక్క స్టడీస్ లో తండ్రి నన్ను ప్రభా ఫామ్డీ నన్ను వారు చదువుతుండగా తండ్రి మంచి జ్ఞానమును దయచేయండి. రాబోయే దినాలలో ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ప్రియ కుమార్తెను మీరు ఉంచండి. చిన్న కుమార్తె స్టడీస్ లో కూడా మీరు తోడుకుంటుండే మీ కాపుదల దయచేయండి. బిడ్డల చుట్టూ మీకు అగ్నికంచి వేయమని ఈ సందర్భంగా ఈ కొడుకుని జయకరంగా మీరు జరిగించారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. మరి ప్రియులు నాయన తండ్రి, మరి దైవ సేవకులు అమూల్యరాగని బట్టి, స్వరజం గారిని బట్టి వారిని ప్రేమించి వారికి ఇచ్చిన ముగ్గురు కుమార్తెలు, ముగ్గురు అల్లుళ్ళు, కుమారుడు, కోడలు, మనవళ్ళు, మనవరాళ్ళు అందరిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈ కుటుంబం చుట్టూ మీరు కాపుదల దయచేయండి. దీర్ఘాయుష్తో ప్రభా బిడ్డలు ఇరువురిని కూడా, అంకుల్ గారిని, ఆంటీ గారిని కూడా మీ కృపలో భద్రపరచండి. అలాగే ఈ ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి ప్రియులైనటువంటి ఈ యొక్క ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు చొప్పున మీరు దీవించి ఆశీర్వదించమని, అన్ని విషయాలలో ఈ కుటుంబాలు వర్ధిల్లాలి ప్రభు. వారిని, వారు చేసిన ఉద్యోగ వ్యాపారాలను, వారికి ఇచ్చిన సంతానమును, బిడ్డలను దీవించి ఆశీర్వదించమని, ఈ కోడికను జయకరంగా జరిగించినందుకే మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కొద్ది మనవులు మీ సందులో చేర్చుకోమని నా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.